హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం క్యాలెండర్ ప్రాబ్లం చూద్దాం. కాంపిటేటివ్ ఎగ్జామ్ పర్పస్ చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. 2011 మార్చ్ 12 ఏ వారం వస్తుంది? సింపుల్గా 5 స్టెప్స్లో సాల్వ్ చేద్దాం. ఫస్ట్ 2000 అనేది మనకు లీప్ ఇయర్. 2000 శతాబ్దం అనేది లీప్ ఇయర్. 2000 కోడ్ లాంగ్వేజ్లో మనం 6 తీసుకుంటాం. స్టెప్ బై స్టెప్ ఎలా సాల్వ్ చేయాలో ఒకసారి చూద్దాం. ఇప్పుడు 2006 దీన్ని ఏ విధంగా తీసుకుందామంటే, మనకు 1900 2000 అంటే శతాబ్దంలో ఇప్పుడు 1500 1600కి 6, 1700 శతాబ్దానికి 7, అట్లా ఈ బేస్ సంఖ్యలు పెరిగిన కొద్ది 16 తర్వాత 17, 18, 19, మళ్ళీ 2000కి 6, మళ్ళీ 2001, 2002, 2003, 2004 అలా ఇలా నంబర్ అనేది కోడింగ్ లాంగ్వేజ్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. దీని ప్రకారం 2000కి ఏ విధంగా ఉంది? 6. అదే 1900 అయితే కోడ్ లాంగ్వేజ్లో 0. 2006 సెకండ్ స్టెప్ 2011లో చివరి సంవత్సరం చివరి అంకెలు ఏమున్నాయి? 2011 అంటే చివరి 2 డిజిట్స్, దాన్ని యాస్టీజ్గా తీసుకోవాలి 11. నెక్స్ట్ లీప్ ఇయర్కి మనకేంది 4 ఇయర్స్కి ఒకసారి వస్తుంది కాబట్టి చివరి 2 అంకెలను 4తో డివైడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 2 అనేది వస్తుంది. 2ని యాస్టీజ్గా ఇక్కడ రాసేసుకోవాలి. నెక్స్ట్ మంత్ ఏ విధంగా ఏంటి? మార్చ్ అంటే మనకి కోడ్ లాంగ్వేజ్లో ఏ విధంగా ఉంది? మన కోడ్ లాంగ్వేజ్ ఈ విధంగా ఉంటుంది. జనవరికి 0, ఫిబ్రవరికి 3, మార్చ్ 3, ఏప్రిల్ 6, మే 1, జూన్ 4, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఈ విధంగా కోడ్ లాంగ్వేజ్ ఉంటాయి. ఈ కోడ్ లాంగ్వేజ్ని గుర్తుపెట్టుకోవాలి. జనవరి అంటే మనం 0 రాయాలి, ఫిబ్రవరి అంటే 3, మార్చ్ అంటే 3. సో మన దాని ప్రకారం మార్చ్ మంత్కి ఏ విధంగా తీసుకున్నాం? 03. నెక్స్ట్ డేట్ యాస్టీజ్గా తీసుకోవాలి. 12ని యాస్టీజ్గా తీసుకున్నాం. దీన్ని టోటల్ చేస్తే ఎంత వచ్చింది? 34. ఇప్పుడు మనకు వారం కావాలి కాబట్టి వారానికి ఎన్ని రోజులు ఉంటాయి? 7. సో 7తో డివైడ్ చేస్తే మనకి ఎంత వచ్చింది? 6 అనేది సాటర్డే. ఏ విధంగా? మన సండే అంటే 0 నుంచి స్టార్ట్ అవుతుంది. మండే 1, ట్యూస్డే 2, వెడ్నెస్డే 3, థర్స్డే 4, ఫ్రైడే 5, సాటర్డే 6. సో మనకు 6 వచ్చింది కాబట్టి సాటర్డే మనకి ఏమొస్తుంది? 2011 మార్చ్ 12 అనేది సాటర్డే వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.